కర్నూలు జిల్లా ఆలూరు షిరిడి సాయిబాబా ఆలయంలో ఎమ్మెల్యే విరూపాక్షి పూజలు నిర్వహించారు. సీఎం చంద్రబాబు తన స్థాయిని మరిచి ప్రతిపక్ష నేత జగన్పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. తిరుపతి లడ్డూపై సీఎం అసత్య ఆరోపణలు చేస్తున్నారని, చంద్రబాబుకు షిరిడి సాయిబాబా మంచి బుద్ధిని ప్రసాదించాలని కోరుకున్నట్లు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి తెలిపారు. ఆరు మండలాల నుంచి వచ్చిన మా జెడ్పీటీసీలకి, ఎంపీపీలకి, ఎంపీటీసీలకి, సర్పంచులకి, మా మండల నాయకులకు, అదేవిధంగా కార్యకర్తలకు అందరికీ, ఇక్కడికి వచ్చేసిన మన మీడియా మిత్రులకి, పోలీసు వారికి అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడానికి మనము మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుందామంటే ఈరోజు ఇది రాక్షస పాలన, దుర్మార్గమైన పాలన అని అంటున్నాం. ఎందుకంటే దేవుణ్ణి ప్రతి ఒక్కరూ దర్శించుకుంటారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చినాడు. అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆయన 5 సార్లు పట్టు వస్త్రాలు ఇచ్చారు. ఈరోజు మన చంద్రబాబు నాయుడు డిక్లరేషన్ ఫారం తీసుకొని పోవాలనే విధంగా చాలా అక్కడ గలాట్లు లేపే విధంగా బీజేపీలో అయితేనేమి, కూటమి ప్రభుత్వం అందరూ కలిసి అక్కడికి వెళితే ఖచ్చితంగా గలాట్ జరిగే విధంగా